దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు యొక్క సాన్నిధ్యంలో మనం కూడుకోవడానికి ప్రభు చేసిన మహాకృపను బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను కూడా బాగున్నాను. మనమందరము ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. సామెతలు 2:11 ఈ మాట వ్రాయబడి ఉంది, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. అవును ప్రియులారా, నిజంగా దేవుని యొక్క బుద్ధి, దేవుని యొక్క వాక్యములో సెలవిస్తున్నటువంటి వాగ్దానము, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి ఉండును. ఈ సామెతలు సొలొమోను రాశారు. ఇవి యవనులకును యవనరాళ్లకును చాలా జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించేటటువంటి సామెతలు. అందుకే ఈ 2వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా కుమారుడా, నా మాటలు చెవిన పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము, నా ఆజ్ఞలను యొద్ద దాచుకొనుము, జ్ఞానమును గురించి చెవికి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా, ఎట్టిలో నీవు గ్రహించదు అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అవును, ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానం సెలవిచ్చినటువంటి రీతిగా మనము నిజంగా దేవుని సందులో మొరపెట్టే వారంగా, వెండిని వెదికినట్లు దేవుని వాక్యాన్ని వెదికే వారంగా, ప్రభువు చిత్తము మన జీవితంలో జరుగులాగన నిరంతరము ఆయన యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానం ఎత్తిపట్టి మనం నిత్యము ప్రార్థించబద్దులమై ఉంటున్నాం. నిజంగా ఈ సామెతలు ఎంతో జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని, నిజంగా యవన బిడ్డలకు తప్పుడు మార్గములో నడవకుండా ఈ సామెతలు ఎంతగానో సహాయపడతాయనే విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజంగా దేవుని వాక్యంలో రాయబడింది, జ్ఞానం నీ హృదయమున వచ్చును, తెలివి నిన్ను మనోహరముగా నుండును, బుద్ధి కాపాడును, వివేచన కావలి ఉండును. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖపు మాటల చేతిలో నుండి, అట్టి చీకటి త్రోవల నుండి యథార్థముగా నిన్ను విడిపించును అని చెప్పి దేవుని యొక్క వాక్యము వ్రాయబడి ఉన్నది. కనుక ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాక్యమును ఎత్తిపట్టి మనం దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి గణపరిచి, దేవుణ్ణి ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. కాబట్టి ఈ దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఈ దినమంతా కూడా మనం దేవుని స్తుతించి గణపరచ బద్దులమై ఉంటున్నాం. దేవుని సన్నిధంలో దేవుని వాగ్దాన ప్రకారంగా మనం జీవిస్తూ అనేకులను వాగ్దానానికి వాగ్దాన పుత్రులుగా దేవుడు మనకిచ్చిన వాక్యం ఎత్తిపట్టి దేవుణ్ణి స్తుతించుదాం. ఈ కొద్ది మాటలు మన హృదయంలో, ఈ వాగ్దానాన్ని మన హృదయంలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన సామెతలు 2:11 బుద్ధి నిన్ను కాపాడును, వివేచనని కావలి ఉండునని మీరు మాట్లాడారు. అవును ప్రభువా, నీ సన్నిధిలో తండ్రి సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోమన్నావు తండ్రి, తెలివికై మొరపెట్టమన్నావు నాయన. మా ప్రభువు నాయన వివేచనకై మనవి చేయమన్నా, వెండిని వెతికినట్లు, దాచబడిన ధనమును వెతికినట్లు దేవుని వాక్యం ఎదునను. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా, ఎటుదో నీవు గ్రహించదని మాట్లాడు. ప్రభా, నిన్ను వెతికే వారంగా, నీ వాక్యాన్ని వెతికే వారంగా మమ్మల్ని సిద్ధపరిచి నీ నామ ఘనత కొరకు మమ్మల్ని అందరినీ వాడుకుంటారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీరు విన్నటువంటి వాగ్దానము ఇతరులకు షేర్ చేసి మీరు దీవెనబడుతూ అనేకులకు దీవెనకు పాత్రగా చేయాలని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.